అశోకవనంలోని సీతమ్మను హనుమంతుడికి చెప్పిన కథ. ఓ కిరాతకుడు వేటకు వెళ్ళాడు. ఎదురుగా పులి కనిపించింది. భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటుంది. మనిషి అలికిడి దాని నిద్రమత్తు వదిలిపోయింది. కంగారు పడిన వేటగాడు, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించాడు. చెట్టెక్కడం చేతకాదు కాబట్టి ఆసనంగా కిందే తిరగసాగింది పులి. అంతలోనే దానికో ఆలోచన వచ్చింది. పులి అంది, ఓ ఎలుగుబంటి మనిషి మన ఉమ్మడి శత్రువు, అతని కిందికి తోసేయ్, ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదున్న ఎలుగుబంటికి రెచ్చగొట్టింది. ఎలుగుబంటి అనింది, నేను నమ్మకద్రోహం చేయలేను, అతను నా శరణం వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి. పులికి ఏం చెయ్యాలో తోచలేదు. ఎలుగుబంటి నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది. పులి అనింది మనిషితో, ఓ మనిషి నాకు ఆకలేస్తుంది, మొద్దు నిద్రలో ఉన్న ఎలుగుబంటిని తోసేయ్, నేను ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంటూ కిరాతకుడిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆ మాటలు అతని మీద పని చేశాయి. ఆ ఎలుగుబంటిని క్రిందికి తోసేశాడు. ఆ అదృష్టవంతు ఆ ఎలుగుబంటి చిటారు కొమ్మన పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంది. ఆ దశలోనే పులిలో ఆశ చావలేదు. పులి అంది, చూశావా మనుషులెంత స్వార్థపరులో, ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టింది పులి. అయినా ఎలుగుబంటి ఆ మాయలో పడలేదు. ఇచ్చట మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది. దీంతో నిరాశగా వెళ్ళిపోయింది పులి. స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగుబంటి కూడా బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు వేటగాడు. అశోకవనంలో సీతమ్మ హనుమంతుడికి చెప్పిన కథ ఇది. కపాలంగా ఉన్న సూర్యకాంతుల్ని హతమారుస్తానని హనుమాన్ ఉద్రేకపడుతున్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణకు జోడించింది. నిజమే, వాళ్ళు దుర్మార్గులే, అది అసురుల స్వభావం, క్షమ మన సహజగుణం అని దూరం